ప్రజెంట్ పండిన పళ్ళు ఇవి మ్యాంగోస్, మా చెట్టు మ్యాంగోస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కలీం. ఈరోజు మా ఇంటి దగ్గర మ్యాంగో ట్రీ మ్యాంగోస్ హార్వెస్టింగ్ చేస్తున్నాం. ఆ ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. ఇదిగోండి మా ట్రీ చూడండి, చాలా పెద్దది, 50 years ట్రీ. ఇది చెట్టు అయితే మా ఇంట్లో ఉంది, కానీ దీనికి కాయలు తింపాలంటే మా ఇంటి నుంచి తింపడానికి అవ్వదు. బ్రాంచెస్ మొత్తం పక్కింటి మీద ఉన్నాయి. ఆ పక్కింటికి వెళ్ళి మ్యాంగోస్ కట్ చేద్దాం. వెళ్దాం పదండి. మ్యాంగోస్ హార్వెస్టింగ్ చేయడానికి నేను, షబ్బు, ఆర్ఫా అండ్ డాడీ ముగ్గురం వెళ్తున్నాం. ఇగో మ్యాంగోస్, చేతికి అందిన చేతితో తింపేయచ్చు. ఎదురుగా కనిపిస్తుంది మా ఇల్లు, పక్కన ట్రీ. కొంచెం దూరంగా ఉన్నవి తింపడానికి డాడీ ఒక ఎక్విప్మెంట్ తయారు చేశారు. ఎక్వేరియం క్లీన్ చేసినప్పుడు ఫిషెస్ పట్టడానికి ఫిషెస్ నెట్ ఉంటుంది కదా, దాన్ని ఒక స్టిక్కి కట్టి తయారు చేశారు డాడీ. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఊరిలో అలాగే కట్ చేశారంట. దాన్ని టుంకిరి అంటారంట. దాన్ని సారీ, టుంకిని కాదు, డొంకిని అంట ఏదో. నేనైతే కట్ చేయడం ట్రై చేశాను, నా వల్ల కాలేదు. దానికి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. మా డాడీ చిన్నప్పుడు వాళ్ళ పల్లెటూరు కదా, వాళ్ళ పల్లెటూరు బ్లాగ్ కూడా చేస్తాను. ఆయనకి అలవాటు కోయడం, అవి చెట్లు, కొబ్బరికాయలు కోయడం, మామిడికాయలు కోయడం అంతా. డాడీ చూడండి అంత ఈజీ కట్ చేసేస్తున్నారు. ఇప్పుడు నా కూతురుకు వస్తుంది అంట, రెడీ అయ్యింది. అమ్మ బాబాయ్, ఎన్ని కాయలు వచ్చాయి సార్? 20కి బ్యాగ్ నిండింది. ఇది సపోటా చెట్టు. సపోటా కాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా ఎదగాలి. అవి పచ్చివి, చెట్టుకే ముగ్గిపోతాయి ఇవి. ఇది కలెక్టర్ మామిడికాయ. ఇది కలెక్టర్ మామిడికాయల్లో ఎక్సెల్ సైజ్ అన్నట్టు, చాలా పెద్ద అవుతాయి. లైక్ ఒక్కొక్క కాయ వచ్చేసి లైక్ 400-450 grams సైజ్ పెరుగుతుంది.
మేము కట్ చేసిన మ్యాంగోస్ ఒక 10 times 1 time అంతే. ఇంకా చాలా ఉన్నాయి. ఒక 50% మ్యాంగోస్ ఎలక్ట్రిసిటీ వైర్స్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళతో మాట్లాడి పవర్ ఒక 1/2 hour 1 hour ఆఫ్ చేయించి అప్పుడు కట్ చేయాలి, వాళ్ళు ఒప్పుకుంటే. ఇప్పుడు కట్ చేసిన మామిడికాయలన్నీ రైపోయేలా చేద్దాం, ముగ్గ పెడదాం. జనరల్గా మార్కెట్లో కొన్ని మనం పటాస్ అవన్నీ వేసి ముక్క పెడతారు, బట్ అవి అంత టేస్ట్ ఉండవు, నెక్స్ట్ హెల్దీ కూడా కాదు. మనం న్యాచురల్గా ముగ్గ పెడదాం బాక్స్లో పెట్టి. మనం కట్ చేశాక మామిడికాయలు ఒక 1 hour బయటన పెట్టేయాలి, దానికి ఉన్న జీడి అంతా ఆరిపోవాలి. ఇంకా మిగిలిన జీడి కాయ మీద పడి ఉంటుంది కదా, దాన్ని ఒక క్లాత్తో తుడిచేయాలి, లేదంటే జీడి మచ్చపడిపోద్ది పండు పైన. ఇలా క్లీన్ చేస్తున్నాను చూడండి, ఒక్కొక్కటి క్లీన్ చేసి ఒక కార్టూన్లో పెడుతున్నాను. ఇవి ఒక 1 weekకి ముగ్గుతాయి. ఇవి న్యాచురల్ పద్ధతిలో పటాసా వేయకుండా. స్వీట్నెస్ అయితే చాలా స్వీట్నెస్ వస్తుంది. ఇలాంటివి ఒక 2 boxes పడతాయి. ఇది మనం క్లోజ్ చేసి ఒక 1 week పక్కన పెట్టేద్దాం. 1 week తర్వాత ముగ్గిపోతాయి. టేప్ చేసేద్దాం. మ్యాంగోస్ రెడీ. 1 week తర్వాత ఓపెన్ చేద్దాం. ఇది సెకండ్ బాక్స్. ఇది సెకండ్ బాక్స్లో కూడా పేర్చారు అన్నీ. దీన్ని కూడా ప్యాక్ చేసేద్దాం. 2 boxes 1 week తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చేసిన మ్యాంగోస్ బాక్స్లో పెట్టాం కదా, అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు. మ్యాక్సిమం ముగ్గిపోయాయండి, మ్యాక్సిమం. వావ్, కలర్ చూడండి, పండిపోయింది ఫుల్గా. సీరం మంచిదయింది, ఇంకా 2 days అయితే పాడైపోయింది. వావ్, ఇది కూడా ముగ్గిపోయింది, ఇది ముగ్గిపోయింది. ముగ్గిపోయినవన్నీ ఇక్కడ పెడదాం.
ఇది కూడా ముగ్గిపోయింది. प्लेट में डालकर रखना, जीरे आता है उसे ఇది కూడా नीचे रखना ఇందులో సగం పంచేద్దాం. ఎన్ని తింటే కష్టం సిగరెట్. కానీ మన రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకి కొని పంచడం కన్నా ఇలాగా మనమే హార్వెస్ట్ చేసి పండించి పంచినవి ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. ఇంధన కంపార్ట్మెంట్లు అలాగ ఉన్నాయి చూద్దాం. మీరు అనుకోవచ్చు ఇంకా గ్రీన్గా ఉన్నాయి కదా అప్పుడెంత తీసేస్తున్నారని. యాక్చువల్గా లాస్ట్ టైం అలాగే పెట్టాము. 8 కాయలు పళ్ళు పాడైపోయాయి. సో కొంచెం కలర్ వచ్చినవి ఒక 80% ముగ్గిపోయినప్పుడు తీసేస్తున్నాం. దీన్ని తీసి బయట పెడితే ఒక 2 డేస్లో మొత్తం ముగ్గిపోతాయి. ముగ్గిపోయాక రిలేటివ్స్కి మనం పంచేద్దాం. సెకండ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే కొంచెం బాగా పచ్చుకున్న కాయలు వేసాను. సో ఇందులో ఎక్కువ అవ్వలేదు, ముగ్గలేదు. కొన్ని ముగ్గినవి సపరేట్ చేద్దాం. ప్రజెంట్ పండిన పళ్ళు ఇవి మ్యాంగోస్, మా చెట్టు మ్యాంగోస్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.